నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి? చెప్పండి. ఓటింగ్ సరళి చూస్తున్నారా? ఓకే, ఓటింగ్ సరళి కౌంటింగ్ సరళి చూస్తున్నారా? రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, పూర్తి స్థాయిలో కూడా ఈ షేక్పేటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల సరళి అయితే కొనసాగుతుంది. సో దానికి సంబంధించి ఏం జరుగుతుందని చూడొచ్చు. అయితే సీన్ టు సీన్ మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లు కానీ రిజల్ట్స్ మొత్తానికైతే ప్రతి రౌండ్ కూడా చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి రౌండ్లో కూడా ఒక్కొక్క రౌండ్లో కూడా చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి మనం ఒకసారి దాన్ని కూడా మరొకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తే, ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి దాదాపుగా అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదేది వస్తుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్తాం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి చాలా సందర్భాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొన్ని, దాంతోపాటు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మరికొన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంశాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా వాడివేడిగా కొనసాగుతున్న ఎపిసోడ్ అయితే మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే సార్. నమస్తే అండి. చూస్తున్నారా లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన కౌంటింగ్? చూస్తున్నాను సార్, లైవ్ స్టార్ట్ చేసిన నుండి చూస్తున్నా. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. నాకు నా మనస్ఫూర్తిగా చెప్తున్నా సార్ నేను. ఎందుకంటే బీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటది. ఎందుకంటే తూప్రాను గురుకుల పాఠశాలలో మా కూతురు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఉండే, అయితే వర్గలు ఎంజేపీ దాంట్లకు స్పోర్ట్స్ కు తీసుకెళ్ళింది సార్. అయితే 4 రోజులు అవుతుంది ఈ రోజుకు. అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది సార్. అక్కడ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేరు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ తూప్రాన్ తీసుకొచ్చిన తర్వాత మేము అందుబాటులో ఉండం కదా మేడం, మీరన్నా గవర్నమెంట్ లో చూపించండి అంటే, లేదు మీరే తీసుకుపోయి చూపించుకోండి అని చెప్పింది. అయితే అక్కడనే మా బంధువులు ఉంటారు తూప్రాన్ లో, తీసుకెళ్లి వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోతే అయితే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఇంజక్షన్ ఇస్తా అంటే భయపడి తీసుకోలేదట. అయితే టాబ్లెట్లు ఇస్తే రాత్రి మొత్తం తెల్లందాక వాంతులు చేసుకుందట. ఇప్పటి వరకు వెళ్ళలేదట సార్ టాబ్లెట్లు వేసుకొని. దీని మీదకి వెళ్ళి బీఆర్ఎస్ లో ఇంత అరాచకం అయితే జరగలేదు సార్. బీఆర్ఎస్ మాత్రం పక్క గెలవాలి సార్. అది ఖచ్చితంగా అది న్యాయంగా పోతే మంచిగా గెలిచేదే. వాళ్ళు ఈ దొంగ ఓట్లు ఇవన్నీ అరాచకాలు చేశారు కాబట్టి నాకు డౌట్ వస్తుంది సార్. కాకపోతే బీఆర్ఎస్ గెలవాలి సార్ అది. ఓకే, రైట్ అండి.